బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో నమ్మలేని నిజాలు బయటకు వస్తున్నాయి. పోలీసు కస్టడీలో డాక్టర్ నమ్రత సంచలన విషయాలు బయటపెడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి పేద మహిళలు ఆర్థిక అవసరాలను గుర్తించి ట్రాప్లో పెడుతోంది సృష్టి ఏజెంట్లు అంటూ కూడా చెప్పినట్టుగా తెలుస్తోంది. ప్లాన్ ప్రకారం విజయవాడలలో డెలివరీ తర్వాత నవజాత శిశువుని తీసుకుని తల్లికి డబ్బులు ఇవ్వడం, అక్రమ సంపాదనతో ఏపీ తెలంగాణలో భవనాలు కొనుగోలు చేస్తుంది ఈ బ్యాచ్. కీలకంగా మారనుంది A3 కళ్యాణి, A6 సంతోష్ స్టేట్మెంట్. నమ్రత చైల్డ్ ట్రాఫికింగ్ కు సహకరించారు పలువురు ANM ఆశా వర్కర్లు అంటూ కూడా తెలుస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ కేసులో ఎటువంటి సంచలనాలు నమోదవుతున్నాయనేది. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో నమ్మలేని నిజాలు, నమ్మశక్యం కాని నిజాలు బయటపడుతున్నాయి. పోలీసు కస్టడీలో డాక్టర్ నమ్రత సంచలన విషయాన్ని వెల్లడిస్తున్నట్టుగా తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం, పేద మహిళల ఆర్థిక అవసరాలను గుర్తించి వాళ్ళని ట్రాప్లో పెట్టి సృష్టి ఏజెంట్లు వాళ్ళ నుంచి వాళ్ళకున్న ప్లాన్ ప్రకారం నడుచుకోవడం, ఇది అక్కడ జరుగుతున్న దందా. ప్లాన్ ప్రకారం విజయవాడలలో డెలివరీ తర్వాత నవజాత శిశువుని తీసుకుని తల్లికి డబ్బులు ఇవ్వడం, ఇది అక్కడ జరుగుతున్నదంతా. ఈ క్రమంలో ఇంకా ఎటువంటి విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్కి సంబంధించి ఒక్కొక్క అంశం ఇప్పుడు సంచలనంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఒక్కసారి దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. మరీ ముఖ్యంగా ఎంత దారుణం అంటే, ఈ కేసుకు సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమంలో ఇంకొక ముగ్గురిని కూడా అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. మొత్తంగా 11 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 2 తెలుగు రాష్ట్రాల డాక్టర్ నమ్రతకు మహిళలే ఏజెంట్లుగా ఉన్నారంటూ కూడా చర్చ జరుగుతుందని అర్థం చేసుకోవచ్చు. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ ఆ సెంటర్స్, సృష్టి ఫెర్టిలిటీ సెంటర్స్ చూడొచ్చు వెనకాల కూడా సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ అంటూ ఆ బ్యాక్గ్రౌండ్లో మీరు చూస్తున్నారు కదా. ఫెర్టిలిటీ సెంటర్ ఇక్కడ జరిగిన ఈ ఘటనకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో మొత్తం 11 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో చిన్నపిల్లలు, నవజాత శిశువులు అంటూ ఉంటాం కదా, ఆ శిశువుల క్రయ విక్రయాల్లో నమ్రతకు ఏజెంట్లు సహకరించారనేది అందుతున్న సమాచారం. ఏజెంట్లకు డాక్టర్ నమ్రత భారీగా డబ్బులు ఇచ్చేవారట. దీంతో పాటు సృష్టి కేసుకు సంబంధించి కీలక విషయాలను పోలీసులు చెప్పుకొస్తున్న సందర్భం. భారీ నెట్వర్కింగ్ 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, మరికొన్ని రాష్ట్రాల్లో కూడా డాక్టర్ నమ్రతకు భారీ నెట్వర్క్ ఉన్నట్లుగా పోలీసులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. ఆయా రాష్ట్రాల్లో కూడా అక్కడ కూడా మహిళలై ఈమెకు టార్గెట్. IVF సెంటర్లు ఉంటాయి కదా, అంటే ఈ ఫెర్టిలిటీ ఇష్యూస్ వాళ్ళు వచ్చే సెంటర్స్. ఈ జిల్లాల IVF కోసం ఫ్రీ క్యాంపులు నిర్వహించడం, ఆ తర్వాత ఆ క్యాంపులకు వచ్చిన దంపతులకు IVF ద్వారా పిల్లలు కలుగుతారంటూ వాళ్ళని నమ్మబలకడం, ఇది వాళ్ళ రొటీన్ స్కెడ్యూల్. ఆ తర్వాత తమ దగ్గరకు వచ్చిన ఆ దంపతులకు IVF బదులు సరోగసీ రిఫర్ చేస్తారట. సరోగసీ ద్వారా 30 నుంచి 50 లక్షలు, ఒక్కొక్కరి నుంచి 30 నుంచి 50 లక్షలు కొల్లగొడతారంతే. వీళ్ళు కొల్లగొట్టమే. పిల్లలను కొనుగోలు చేసేవారు ఉంటారు కదా, పిల్లలను కొనుగోలు చేసి సరోగసీ ద్వారా పుట్టారంటూ దంపతులకు అప్పగించడం. బా ఎంత దుర్మార్గం, ఎంత దారుణం. ఇక్కడ సరోగసీ ద్వారా అంటే ఆ బిడ్డ తల్లిది కానీ లేకపోతే తండ్రిది కానీ ఎవరో ఒకరిది అవుతుంది ఆ బిడ్డ. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఇలా కాదట, వేరే పిల్లల్ని కొనుగోలు చేసి, అంటే వేరే వాళ్ళ దగ్గర పిల్లల్ని కొని, మన వాడుక భాషలో చెప్పాలంటే ఎవరికో పుట్టిన బిడ్డను కొని వీళ్లకు పుట్టిన బిడ్డగా, వీళ్ళు పుట్టించిన బిడ్డగా, వాళ్ళ బిడ్డగా ఈ బిడ్డ అమ్మేస్తుంది. ఎంత దారుణం ఇది. ఇంకా ఇంట్రెస్టింగ్గా చెప్పాలంటే గ్రామీణ ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం. కొద్దిసేపటి క్రితం మాట్లాడుకున్నాం కదా, ఈ గ్రామీణ ప్రాంతాల్లో అసలు ఏం జరుగుతుంది ఇక్కడ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి పవన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పవన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. పవన్, ఈ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్స్ ఘాతుకాలకు సంబంధించి, ఈ దుర్మార్గాలకు సంబంధించి
పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది, ఏమంటున్నారు పోలీసులు? రైట్ సచిన్, సరోగసి ముసుగులో శిశు విక్రయాలకు పాల్పడిన యూనివర్సల్ సృష్టి నిర్వాహకాలు డాక్టర్ నమ్రత శుక్రవారం చెంచల్గూడ జైలు నుంచి గోపాలపురం పోలీసులు 5 రోజులు కస్టడీకి తీసుకున్నారు. అయితే సికింద్రాబాద్ ఉత్తర మండలం డీసీపీ కార్యాలయానికి తీసుకెళ్లే సమయంలో తనకేం తెలియదంటూ నేను అమాయకురాలంటూ కూడా నమ్రత చెప్పడం జరిగింది. అయితే పోలీసులు దాదాపు 3 నుంచి 4 గంటల పాటు ఆ డీసీపీ పర్యవేక్షణలో నమ్రతను వివరాలు రాబట్టే ప్రయత్నం చేశారు. కొద్దిసేపు సమాధానం చెప్పినట్టుగా చెప్పి మొండికేసినట్టుగా చెప్తా ఉన్నారు. ఆ తర్వాత తనకేం తెలియదంటూ సక్రమంగా అంతా సాగుతుందంటూ చెప్పడం జరిగింది. అయితే పోలీసుల విచారణలో తదుపరి కొనసాగించే ప్రయత్నంలో నమ్మలేని విసిపోయే నిజాలు అయితే బయటకు వచ్చాయి. రీసెంట్ గా ఏదైతే మనం కొన్ని స్టేట్మెంట్స్ అయితే రావడం జరిగింది. ఏదైతే బిర్యానీ కొంతమంది బిచ్చగాల నుంచి కానీ అడ్డం మీద కూలీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక 1500 నుంచి 1000 రూపాయలు ఇచ్చి వారితో సేకరించి కొన్ని ల్యాబ్ టెస్టింగ్స్ కోసం తీసుకున్నట్టుగా కొన్ని నిజాలు బయటకు వచ్చాయి. ఆ తర్వాత ఏదైతే సరోగసి ద్వారా మీకు బిడ్డను పుట్టిస్తామంటూ చెప్పిన ఈ నమ్రత సృష్టి ఫెర్టిలిటీ హాస్పిటల్ ఏదైతే ఉందో, తర్వాత విచారణలో తెలిసింది ఏంటంటే చైల్డ్ ట్రాఫికింగ్ జరిగిందంటూ కూడా పోలీసులు నిర్ధారణకు రావడం జరుగుతా ఉంది. ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే పిల్లల్ని పోషించలేకపోతూ ఉంటారో వారిని టార్గెట్ గా చేసుకొని వారు డెలివరీ సమయానికి ఎవరైతే ఉంటారో వాళ్ళని టార్గెట్ గా చేసుకొని కొంతమంది ఏజెంట్లు వాళ్ళని ముందుగానే తీసుకొచ్చి మీరు మీ బిడ్డను కానీ మాకు ఇవ్వండి, మీకు 1,00,000 నుంచి 2 లక్షల వరకు మీకు డబ్బులు ఇప్పిస్తామంటూ కూడా వాళ్ళని నమ్మించడం జరుగుతా ఉంది. సో మేము బిడ్డను పోషించలేము కాబట్టి మా బిడ్డను వారికి అమ్ముకుంటే మాకు డబ్బులైనా వస్తాయంటూ వీరి సృష్టి ఫెర్టిలిటీ హాస్పిటల్కి వీరు సహకరించడం జరుగుతా ఉంది. సో అలా రెడీగా ఉన్న వారిని తీసుకొచ్చి వీళ్ళ సృష్టి ఫెర్టిలిటీలో కంటిన్యూగా ట్రీట్మెంట్ అవి చేసుకుంటూ ఏదైతే డెలివరీ సమయానికి స్పెషల్ ఫ్లైట్స్ చేసుకొని మరి వైజాగ్ తీసుకెళ్లి అక్కడే డెలివరీ చేస్తా ఉన్నారు. ఎవరైతే క్లయింట్స్ ఉంటారో వీళ్ళకి పిల్లలు పుట్టట్లేదు అంటూ వెళ్ళిన వారికి 35 లక్షల నుంచి 40 లక్షల వరకు అమౌంట్ తీసుకుంటా ఉన్నారు. ఏదైతే వాళ్ళ దగ్గర నుంచి స్పర్మ్ తీసుకొని ఉమెన్ దగ్గర నుంచి ఎగ్స్ తీసుకొని మేము ఫెర్టిలైజ్ చేస్తున్నాము, వేరే వాళ్ళ కడుపులో మీకు బేబీ పెరుగుతుందంటూ కొంతమందికి నమ్మశక్యంగా అయ్యేలా చూపిస్తా ఉన్నారు. వేరే టెస్టింగ్ వచ్చిన ఉమెన్స్ ని వీళ్ళకి ఇంకో బిడ్డ వారి కడుపులోనే పెరుగుతుందంటూ కూడా చూపించి నమ్మేలా చేశారు. సో ఇట్లాంటి ఇస్తుపోయే నిజాలన్నీ కూడా రోజు రోజుకు బయటపడతా ఉన్నాయి. ఆ డెలివరీ తర్వాత ఆ నవజాత శిశువు డబ్బులకు ఇచ్చేసి ఆ తల్లి వేరే చోటుకి వెళ్ళిపోవడం, వీరు ఆ బేబీని వీరు తీసుకోవడం జరుగుతా ఉంది. సో ఇదే క్రమంలో రీసెంట్ గా ఒక పంజాబ్ లో కూడా అని రాజస్థాన్ లో కూడా ఇలాంటి కేసులు మొదలైనవి సచిన్. ఎందుకంటే ఆ ముస్లిం ఫ్యామిలీ ఏదైతే ఉందో వారు మేము మా బిడ్డని పెంచలేము, మాకు అబార్షన్ కావాలంటూ వచ్చిన ఆ ఫ్యామిలీకి ఈ సృష్టి ఫెర్టిలిటీ ఏజెంట్లు కూడా వారికి మాట్లాడి మీకు డబ్బులు ఇప్పిస్తామంటూ ఆ బేబీ పెరిగి డెలివరీ టైంకి ఆ బేబీని తీసుకొచ్చి ఈ సృష్టి ఫెర్టిలిటీ వాళ్ళు వేరే వాళ్ళకి అమ్ముకోవడం ఇలా వస్తా ఉన్నారు. ఇందులో A3 గా కళ్యాణి, A6 గా సంతోషిని స్టేట్మెంట్ అయితే తీసుకోవడం జరిగింది. నమ్రత చైల్డ్ ట్రాఫికింగ్ సహకరించిన పలువురు ANM వర్కర్లు, ఆశా వర్కర్లు వీరందరినీ కూడా పోలీసులు విచారిస్తా ఉన్నారు. ఇది ఒక పెద్ద మాఫియా లాగా రన్ అవుతుంది కాబట్టి దీన్ని అరికట్టాలంటూ కూడా పోలీసులు దీన్ని